బ్రేకింగ్ న్యూస్ పాకిస్తానీలు హైదరాబాద్ వీడి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఇండియాను వీడారు నలుగురు పాకిస్తానీలు. షార్ట్ టర్మ్ వీసాదారులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసు నోటీసులు ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నలుగురు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెళ్లిపోయారు. వైద్యం కోసం వచ్చిన వారికి ఈ నెల 29 వరకు గడువిచ్చారు అధికారులు. ఈ నెల 30 లోపు అటారీ బోర్డర్ నుంచి ఎలాగైనా వెళ్లాలని సూచించారు పోలీసులు. ఈ క్రమంలో వీసా కేటగిరీల వారీగా మిగతా వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. వీడిన పాకిస్తానీలే కాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో ముగ్గురికి లాంగ్ టర్మ్ వీసాలున్నాయని గుర్తించారు. నిజామాబాద్లో లాంగ్ టర్మ్ వీసాలతో 8 మంది, సైబరాబాద్లో 11 మందికి లాంగ్ టర్మ్ వీసా కలిగి ఉన్నట్లు కనిపెట్టారు అధికారులు. ఓ మహిళ షార్ట్ టర్మ్ వీసాతో ఉన్నప్పటికీ కోర్టు నేపథ్యంలో పరిశీలిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. రంగంలోకి దిగిన బృందం సర్చింగ్లో తెలంగాణ వ్యాప్తంగా 230 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలున్నాయన్నారు పోలీసులు. రియాక్ట్ అయిన కేంద్రం లాంగ్ టర్మ్ వీసాదారులకు తాత్కాలిక మినహాయింపునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పాకిస్తాన్ పౌరులందరూ కూడా ఈ రోజుతో వీసా ముగిపోవడంతో అందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ పోలీసులు లీవ్ ఇండియా పేరుతోని నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసుల్లో నలుగురు పాకిస్తాన్ పౌరులు భారతదేశాన్ని విడిచి అంటే తెలంగాణను విడిచి వెళ్ళిపోవడం జరిగింది. వారిని పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. మిగతా ఎవరైతే షార్ట్ టర్మ్ వీసాపై ఉన్నారో వాటికి సంబంధించిన కేటగిరీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అంటే రకరకాల వీసాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి వీసాపై హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారు వారికి సంబంధించిన వీసాలను పరిశీలిస్తున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 230 మంది పాకిస్తానీలు ఉన్నారు. అందులో 199 మంది లాంగ్ టర్మ్ వీసాపై ఉన్నారు. అంటే లాంగ్ టర్మ్ వీసా ఉన్న పౌరులకి కేంద్రం మినహాయింపించింది. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు చాలా మంది హైదరాబాద్ భారతదేశంలోనే ఉండడంతోనే వారికి లాంగ్ టర్మ్ వీసాలు అందించడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరసత్వాన్ని రద్దు చేసుకోకపోవడంతో వారికి లాంగ్ టర్మ్ వీసాని జారీ చేయడం జరిగింది. అలాంటి లాంగ్ టర్మ్ వీసా ఉన్నటువంటి 199 మందిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోము, కేంద్రం వారికి మినహాయింపించిందని చెప్పేసి కూడా తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు నలుగురు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నలుగురు పాకిస్తానీలు కూడా హైదరాబాద్ విడిచి పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా 31 మందిలో నలుగురు వెళ్ళిపోతే 27 మంది ఏ వీసాలపై ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతోనే ఆదేశాలకు అనుగుణంగానే చర్యలు ఉంటాయి కాబట్టి అక్కడున్న ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి వీసాలు జారీ చేసే అధికారులతో కూడా మాట్లాడి ఎలాంటి రకాల వీసాలు ఇక్కడితో ఉన్నారు. ఎందుకంటే హెల్త్ వీసా ఉన్నవారికి ఈ నెల 29 వరకు కూడా గడువు ఉంది కాబట్టి అలాంటి వీసాలు ఎవరు ఉన్నారు, టూరిస్ట్ వీసా, ఎడ్యుకేషన్ వీసా, ఇంకా అనేక వీసాలు, బిజినెస్ వీసాతో పాటు అనేక రకాల వీసాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. మిగతా వారిని కూడా ఈ నెల 30 లోపు పంపించేస్తామని చెప్పేసి కూడా తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఇక లాంగ్ టర్మ్ వీసాలకు సంబంధించి రాచకొండ పరిధిలో 3 ఉన్నాయి, సైబరాబాద్ పరిధిలో 11 ఉన్నాయి. అదేవిధంగా నిజామాబాద్లో 8 లాంగ్ టర్మ్ వీసా పౌరులు ఉన్నారు. మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వీరందరూ కూడా లాంగ్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాదు ఇటు చుట్టుపక్కల తెలంగాణలకు చెందిన వారే కాబట్టి వారు లాంగ్ టర్మ్ వీసాపై ఉన్నారని చెప్తున్నారు. అయితే సైబరాబాద్లో ఒక పాకిస్తాన్ మహిళ షార్ట్ టర్మ్ వీసాపై ఉన్నప్పటికీ ఆమెపై కేసును నమోదు చేయడం జరిగింది. ఆ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి కేసు నడుస్తుంది కాబట్టి ఆ మహిళను పంపించట్లేదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు మొత్తం 4 పాకిస్తానీలు హైదరాబాద్ విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఎవరెవరు ఉన్నారు వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎస్బీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 230 మందికి సంబంధించిన సమాచారం అంతా కూడా పోలీసుల దగ్గర ఉంది కాబట్టి వారు ఎక్కడున్నారు, వారికి ఏం చేస్తున్నారు అనే పూర్తి సమాచారం పోలీసుల దగ్గర ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ వీసా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, వారు ఇక్కడే తెలంగాణలో కొనసాగించవచ్చు అని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక రేపు 2-3 రోజులు కూడా ఈ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంటుంది. మిగతా ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వారందరినీ కూడా పాకిస్తాన్ దేశానికి పంపించే ఏర్పాట్లు అయితే పోలీసులు చేస్తున్నారు. ఇక అనధికారికంగా ఉన్న వారి లెక్కను కూడా పోలీసులు తీస్తున్నారు. ఇప్పటివరకే ఎవరు తెలంగాణలో అనధికారికంగా అయితే గుర్తించలేదు. ఒకవేళ ఉంటే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. గడువు ముగిసిన తర్వాత ఎవరైనా పాకిస్తానీలు
హైదరాబాద్ తెలంగాణలో ఉంటే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ దేశస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. వాళ్ళ వీసాలను పరిశీలిస్తున్నారు. లాంగ్ టర్మ్ వీసా వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండవు కాబట్టి మిగతా షార్ట్ టర్మ్ వీసాలే వాటిలో ఉన్న కేటగిరీలను బట్టి పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఇంకా హెల్త్ వీసా కానీ, ఎడ్యుకేషన్ వీసా కానీ, టూరిస్ట్ వీసా కానీ, బిజినెస్ వీసా కానీ ఇలా వీసాలు ఉన్న వారిని అందరినీ కూడా గుర్తించి వారి దేశానికి పంపించే పనిలో పోలీసులు ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకైతే నలుగురు హైదరాబాద్ని వీడి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా వారి వీసాలను కూడా పోలీసులు ఇప్పుడు ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. కెమెరామెన్ పవన్తో సురేష్.